హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో టిష్యూ క్లాత్ మనం గోల్డ్ సిల్వర్ ఇలాంటి కాపర్ తీసుకుంటాం కదా పైపింగ్కి, దానికి అన్ని పీసెస్ కరెక్ట్గా ఉండేలా ఉంటే ఎలా ఫోల్డింగ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఇట్లా మనం 1 మీటర్ తీసుకుంటాం కదా క్లాత్. నేను ఆల్రెడీ ఇదివరకు ఇట్లా సింగిల్ పొరలేసి కట్ చేసేదాన్ని. నేను ఎక్కువ తక్కువ నీట్గా రాకుండా ఫినిషింగ్తో రావండి అలా కట్ చేస్తే. అలాంటిది ఇలాగ చెక్ క్లాత్ తీసుకుని ఇలాగా కోన్ షేప్లో సమోసా మోడల్లో అయితే ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా కోన్ ఈ షేప్లో సమోసా మోడల్లో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ మూల నుంచి దానికి ఒక ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి. ఇదిగోండి ఇలా క్లియర్గా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ మిడిల్ ఒక పెద్ద స్టిచ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలండి. అన్ని క్లాత్లు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. అప్పుడు పెద్ద స్టిచ్ చేసి పెట్టుకుని ఇలాగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత మనకి స్కేల్ ఉంటుంది కదా, 1 ఇంచ్ స్కేల్, దాంతో ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మనకి ఎంత విడ్త్ కావాలంటే 1 ఇంచ్ కావాలా 1.5 ఇంచ్ కావాలా అనేది చూసుకుని ఇలాగ మనకి పైపింగ్ ఎంతైతే విడ్త్ కావాలో అలా కట్ చేసుకోవాలని. ఈ ఫోల్డింగ్ ఈ కుట్టు ఉంటుంది కదా, ఇది ఇప్పేసుకొని జాయింట్స్ వేసుకుంటే నీట్గా ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా. ఈ కుట్టు అయితే ఇలా లాగేసుకోవాలండి. ఇదిగోండి ఇది ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఇలాగ వచ్చింది. మిడిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ చూడని అంత ఈక్వల్గా వస్తాయి అన్నమాట. అలాగే మనకి ఎంత క్లాత్ కావాలంటే అంతవరకు ఇలాగ కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్ ఇలాగే ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ 1 ఇంచ్ స్కేల్ అంతలో కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్తో వస్తాయండి. అన్నీ ఈక్వల్ లెవెల్లో వస్తాయి, మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. పైపింగ్ కూడా ఎంత బిగ్ పీసెస్ కావాలన్నా కానీ ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ వేస్ట్ అవ్వదు, మనకి నీట్గా అయితే వస్తుందండి. ఇదిగోండి ఇందులో 3-4 పీసెస్ ఉన్నాయి చూసారా, అన్నీ ఈక్వల్గా ఎలాగ ఉన్నాయో. మీకు ఈ టిప్ నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్తో అయితే మీకు వీడియోస్ ముందు బోల్డ్ అన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.